సహస్ర కేసు నిన్న ఎట్టకేళ్ళకి ఎవరు చేశారు ఎలా చేశారని దాని మీద ఒక 10వ తరగతి అబ్బాయి చేయడం అనేది మైనర్ చేసిన వ్యక్తి చాలా అందరికీ అసలు షాక్ అయిపోయారు. మైనర్ అనే అబ్బాయి 10వ తరగతి ఉన్న అబ్బాయి ఎందుకు ఆ చిన్నపిల్లని చంపేశాడు, డబ్బు కోసమేనా, ఎందుకు అంత క్రూరత్వంగా ఉన్నాడు, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏరియాలో ఫస్ట్ టైం జరిగిందని చెప్తున్నా. అసలు ఒక ఇంటి పక్కన అమ్మ ఉన్నారు, అమ్మతో మాడే ప్రయత్నం ఒకసారి. అసలు ఏమనుకుంటున్నారు, ఆ పిల్లగాడిని ఎప్పుడైనా చూసారా లేదా, ఆ చిన్నపిల్లని ఎప్పుడైనా చూసారా అడిగే ప్రయత్నం ఒకసారి. అమ్మ నమస్కారం. అమ్మ ఆ పిల్లగాడిని ఎప్పుడైనా చూసారా? లేదమ్మా చూడలేదు. పిల్లగాని చూడలేదా, పిల్లని కూడా చూడలేదు మేము. వాడు ఎందుకు అట్లా చేసిండో తెలియదు మనకు. అంత క్రూరంగా అదే అంత ఘోరంగా చేసిండు. వాడు డబ్బుల గురించి చేసిండా ఏమిటి చేసిండో మనకు తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పటి సంది మేము ఇక్కడనే ఉంటాము. సొంతం మాది ఇది ఊరు, కానీ ఇంతవరకు ఇటువంటిది అయింది తెలియదు మాకు. మరి ఏం చెప్తారమ్మా అలాంటి అబ్బాయికి? ఇప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి దొరికాడు కదా, అది మీరే చెయ్యాలి. కంపల్సరీ శిక్ష ఇయ్యాలి అబ్బాయికి, మరొకరికి చెయ్యకుండా. ఇప్పుడు జైల్లో పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత అలాంటి చేయడం నమ్మకం ఏముంది? ఏదో ఒకటి శిక్ష పెట్టాలి. వాడు చెయ్యన్న కాలాన్ని మీద కొట్టి వాడు ఏమిటి పనికి రాకుండా చేస్తేనే వాడు మంచిగా ఉంటాడు. అయితే బిల్డింగ్ దూకొచ్చి మరి చేశాడు కదా, ఒక పేపర్ మీద కూడా రాసుకున్నట్టు చెప్తున్నారు. అవునంట, ప్లాన్ అంతా రాసుకొని వచ్చాడు. మరి దాని గురించి ఎంత ఆలోచన ఉంటే అలా చేసాడు అనుకోవచ్చు. వాడు అంత ఆలోచన ఉండేవాటికే వాడు అట్లా అంత పని చేసిండు. మనం కూడా అనుకోలే, ఎవరో పెద్దోళ్ళే అనుకున్నాం ఇంతవరకు, కానీ వాడు తర్వాత వాడని తెలిసింది. మరి ఇలాంటి చిన్న వయసులో అలాంటి అంటే పేరెంట్స్ తప్పు కూడా ఉంది అనుకో. పేరెంట్స్ తప్పు ఉంటది. ఎందుకంటే అంత ఫోన్లు వాడేటప్పుడు పేపర్ రాసుకునేటప్పుడు కూడా గమనించుకోవాలి మన పిల్లలని మనము. తప్పులే పేరెంట్స్ ఎలాంటి తప్పులేదు అంటున్నారమ్మా. మరి పేరెంట్స్ తప్పలేదు అంటుండ్రా. పేరెంట్స్ కి తెలియంది కొంచెమన్నా తెలుస్తుంది కదా, పిల్లగాడు తడవాడ ఉండేది. ఏదైనా తప్పని చేస్తే పిల్లగాడు ఎట్లున్నా తెలుసుకోవాలి కదా మనము. 4 రోజులు ఇంట్లోనే ఉన్నాడు, తప్పు చేసి కూడా పేరెంట్స్ కి తెలిసి అంటారా తెలియదు అంటారా? అప్పుడు అది మనం చెప్పలేం కదా బిడ్డ. తెలిసే ఉంటది కదా మాకు ఇంట్లో కొంచెమన్నా తెలుస్తుంది. ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం తెలిసి ఉండొచ్చు. ఏం చెప్తాం అనుకున్నారు చివరికి మరి వాళ్ళ అమ్మ నాన్న కానీ అబ్బాయికి అమ్మాయికి? ఆ అబ్బాయికి మాత్రం శిక్ష వేయాలి, ఏది పనికి రాకుండా చెయ్యాలి వాడిని. ఇప్పుడున్న సమాజంలో పిల్లగాలను పట్టించుకోకుండా ఫుల్ టైం బిజీ అయిపోయి పేరెంట్స్ ఇలాంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పేరెంట్స్ మీరు ఏం చెప్తారు పెద్దవారుగా? పేరెంట్స్ చూసుకోవాలి, మన పిల్లలని మనం చూసుకోవాలి, పిల్లలని జాగ్రత్తగా ఉండమనాలి. పేరెంట్స్ తప్పు వల్ల పిల్లగాళ్ళు తప్పు పడుతున్నారు. వాళ్ళేమో డ్యూటీ మీద పోతారు, ఈ పోరలు ఇట్లా చేస్తున్నారని ఎవరికి తెలుస్తుంది? పిల్లలు ఆడుకుంటారు, మస్తు మంది పిల్లలు ఆడుకుంటారు, కానీ మనకు తెలియదు కదా ఈ పోరాడు ఇట్లా చేస్తాడని. అంటే వాళ్ళ అమ్మ నాన్న కానీ వీళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా చూసారండి? మేము చూడలేదు, అసలు వాళ్ళనే చూడలేదు మేము. పిల్లలని అంటే చూసినాం వచ్చు, కానీ వీడని తెలియదు మనకు. ఇప్పుడు ఫోన్ లో టీవీలో చూస్తేనే తెలుస్తుంది ఈ అబ్బాయి అన్నట్టు. ఇంటి ఓనర్ గురించి ఏం చెప్తారమ్మా? అమ్మ ఇంటి ఓనర్ గురించి? ఇంటి ఓనర్ మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులే. ఎలా ఉంటారమ్మా వాళ్ళు? చాలా అబ్బాయి అంత ప్లానింగ్ చేసుకొని వచ్చి అన్ని చూసుకునేటప్పుడు కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోలేదు ఇంటి వాళ్ళని చెప్తున్నారు. అవును, ఎవరు పెట్టుకోలేదు కదా. ఇటువంటిది ఎప్పుడు కాలే బిడ్డ. 40 మేము పుట్టిన ఇట్లున్నప్పుడు సరే మాది ఇదే ఊరు, కానీ ఇంతవరకు ఏమి కాలే. ఇదే ఫస్ట్ టైం ఈ ఏరియాలో అయ్యింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అందరూ అంటున్నారని మేము కూడా అన్నాం. మా తండ్రి అంత ఉసురుమంటున్నాడో ఏంటో, మరి ఆయన ఉసురు కూడా మాకు తగులుతాయి. ఆ పిల్లడు చేశాను, వేరే పిల్లడు కూడా చేస్తాడు. పని చేయడానికి గ్యారెంటీ ఉందా? పిల్లడు ఏ పిల్లడు చేస్తాడు, చేయడానికి గ్యారెంటీ లేదు. వయసు ఎంత అండి? ఆ పిల్లడు వయసు ఎంత చెప్పండి? తల్లి అంత ఏడుతుంది, తల్లికి పిల్లలు ఇవ్వగలదా మనం? ఏదన్నా చేయడానికి పిల్లల్ని ఇవ్వలేం కదా. దానికి కూడా కొడుకుండకూడదు. ఇప్పుడు ఆవిడ ఉన్నది, ఇప్పుడు ఆ పిల్లని చంపే తాతల్లి అంత ఏడుతుంది. ఇప్పుడు పిల్లలు డబ్బులు తెస్తున్నాడు ఎక్కడి అని అడగాలి కదా. పిల్లడు ఫోన్ ఇచ్చి చెడగొడతారు పిల్లల్ని. చదువుకున్న పిల్లడు స్కూల్కి వెళ్ళకపోతే ఎందుకు అడగడం తెలుదా నీకు? ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు మేము పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు వదిలేసి మేము ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి ఏమైనా జరిగితే మేము పనులకి వెళ్ళి వాళ్ళు మేము పనులు చేసుకుంటావా, పిల్లలు కని పెట్టుకుంటావా? ఇప్పుడు వాళ్ళకి లేదు డ్యూటీ పోతారు, తండ్రి డ్యూటీ పోతారు, తల్లి డ్యూటీ పోతుంది. పిల్లలు ఎలా చేస్తారు? పిల్లలు బాధ్యత ఏంటి? అదే న్యాయం అంటారా? న్యాయం అంటే అండి ఒకటండి, పిల్లల్ని భూమి నుంచి అనుకో, ఆ పిల్లని పెట్టి వేరే పిల్లడు కూడా చేస్తాడు, చేయడానికి గ్యారెంటీ ఉందా? ఇప్పుడు ఆ పిల్లని 4 సంవత్సరం ఉంచుతారు, జైల్లో తీసుకొస్తారు. ఆ పిల్లని చూసి వేరే పిల్లడు చేయడా? చేస్తాడు. ఆ పిల్లడు వయసు అంతా, పిల్లడు చేసి పని అంతా
సరే ఆ డబ్బులు పట్టిపోవచ్చు కదా, పిల్లని ఎందుకు చంపేశాడు? పిల్ల ఏం చేసింది? అంత ఆడు ఎన్ని రోజులు బట్టి నుంచి ఆనుకోని చూస్తున్నాడండి, ఒక రోజు 2 రోజులు 5 రోజులు బట్టి నుంచి చూస్తున్నాడు. పిల్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ తల్లి అంత ఏడుతుంది. మన తల్లి పిల్లని తీసుకురావాలా మనం? చిన్నప్పటి నుంచి పెంచుకుంది, ఈ రోజు పిల్ల పరిస్థితి ఏంటి? తల్లి ఎవరు తీసుకురాలేం కదండి. మన చిన్న పుట్టిన పిల్ల చచ్చిపోతేనే మనకు బాధ అనిపిస్తుంది. అంత పిల్లని చంపేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది? చంపాడు, మన మొహమ్మలో చంపాడు. ఆడికి జోళ్ళని జజ్జరచలేదు. ఆడికి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారండి? గాడుదులు కాస్తున్నారు అమ్మ నాన్న. ఆడు తల్లిదండ్రులే కదా, మనుషులేం కాదు కదా. అంటే తల్లిదండ్రులు అంటే బిజీ టైం, వాళ్ళు చూసుకునే టైం సరిపోవట్లేదు. ఉన్నప్పుడు ఆ పిల్లలు స్కూల్ కి వెళ్తారు కనిపెట్టుకోవాలండి. పిల్లలు స్కూల్ కి వెళ్ళక నిన్న వదిలేస్తారు. పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళదని అడుక్కోవాలి కదా. నువ్వు అడుక్కునే బాధ్యత లేదా నీకు? ఉన్నదా లేదా బాధ్యత ఉందా లేదా? పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోతే డబ్బులు తెచ్చి ఇచ్చినోళ్ళకి వచ్చి పెట్టినంటే పిల్లలకి డబ్బులు అవసరం ఏముంది? పిల్లలకి అంత అవసరం ఏముంటుంది చెప్పండి ఒకసారి. ఏముంటది? ఏమి అవసరం ఉండదు కదా. మన ఇంట్లో అన్ని కొని పెడతాం, పిల్లలు డబ్బులు అవసరం. మాకున్నారు 2 పిల్లలు, మన నాన్న పిల్లలు ఎలా పోషించుకున్నాం? ఎవరింటికైనా వెళ్తే ఎందుకు అడుక్కోవాలి మనం? మనకి ఏం బాధ్యత? పిల్లలు ఎవరింటికైనా వెళ్ళి పని మనకి ఏంటి? అయితే అమ్మా, అంత చిన్నపిల్లగాడు అంత క్రూరంగా చిన్నపిల్లని చంపేయడం అనేది ఎలా చూసుకోవచ్చు? అబ్బాయి అంటే అబ్బాయి ఒకటి చేయడండి, వెనకాల ఎవరో ఉన్నారు బ్యాక్ నుండి. అబ్బాయి ఒకటి చేయలేడు కదా అంత పని. అబ్బాయి ఒకటి చేయలేడు, వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉండే ఉంటారు. ఉండకంటే కానీ ఒకటి చేయలేడు కదండి. ఏ పని అవదు. పోలీసులు ఒక్కడే దొరుకుతారు, వాళ్ళు దొరుకుతారు. ఒకరు దొరుకుంటారు. ఈ బిల్డింగ్ వల్ల ఎవరైనా చూడటం కానీ ఎప్పుడు చూడలేదు. మేము గల్లీకి రాము ఎక్కువ. ఎలా ఉంటదమ్మా అసలు ఏరియా పరిస్థితి? ఏమన్నా తెలదండి, గల్లీలోకి ఎక్కువ రాము. ఏరియా పరిస్థితి, మీరుండే గల్లీల పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమో అంతే చెప్తాను. ఈ గల్లీలోకి రాము, వచ్చి వాళ్ళంతా ఆలే ఆలే ఉంటారు. ఆ గల్లీలో అవును అడగని చెప్తాది. అమ్మాయికి న్యాయం చేయాలంటే ఏం చేద్దామంటారు? అబ్బాయిని జైల్లో పెట్టారు అనుకోని మళ్ళీ వస్తాడు. రావడానికి గ్యారెంటీ ఉందా? వస్తాడు, 2 సంవత్సరాలు ఉంచుతాడు. ఆడు మళ్ళీ ఆడు పని మామూలు చేసుకుంటాడు. వాళ్ళు ఇంకోటి చంపడానికి గ్యారెంటీ అవుతాడు. ఒకసారి ఒక అమ్మాయిని పాడు చేశారని 4 పిల్లలు చంపేశారు కోర్ట్ లోని. ఇన్ని కూడా అది చంపేయాలి. అయితే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్తాం అనుకుంటారు? ఇప్పుడున్న జనరేషన్ అమ్మ నాన్న కూడా ఏం చెప్తాం అనుకుంటున్నారు? అమ్మ నాన్న అంటే ఒకటండి, ఆ పిల్ల పోయాలి. అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు. అది ఆ పిల్లని ఎలా తీసాడు, ఈ పిల్లని కూడా అలా తీస్తేనే సమానం జరుగుతుంది. రేపు పొద్దున్న వేరే పిల్ల మీద చెయ్యాలని భయపడతారు పిల్లలు. మాట్లాడని అంటున్నారు, ఫోటో తీస్తున్నారు. ఆ అమ్మ బాబు వచ్చి మమ్మల్ని చంపితే మాకు దిక్కేవారు. ఈ చూసి మా మొగులు మమ్మల్ని చంపుతారు. మమ్మల్ని చంపే నా కొడుకే లేడు. కారం పొడి తీసుకొని చంపి పడతాం. కానీ ఇక్కడ వరకు వస్తే మమ్మల్ని ఎందుకు చంపుతారు? మేము మాట్లాడతాం, మస్తు మాట్లాడతాం. మా పిల్లలు ఉన్నారు, రేపు మాకు భయం. అది మేము చెప్పేది. మేము చంపుతాం, ఖచ్చితంగా చంపుతాం. ఆడు ఎన్నేళ్ళకు ఉన్నాయి ఇక్కడ రాక తప్పడు. తల్లిదండ్రులు ఏం చెప్తారు మాకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆ పిల్ల ఎట్లా చచ్చిపోయినాడు అట్లా చావాలి. మాకు భయం లేకుండా ఇప్పుడు ఆ పిల్లగాని స్కూల్ పోకుండా మేము ఇంట్లో పెట్టుకుంటున్నాం. మేము పనులకు పోతున్నాం, ఆ పిల్లగాని ఇంటికాడ వదిలేస్తున్నాం. ఆ పిల్లగాని ఎవరేం చంపుతారో మాకు భయం ఉంది. మేము పని పోతున్నాం, మాకు భయమే ఉంది. ఆయనకి పిచ్చి ఉంది అంటే పిచ్చి ఎందుకు వస్తుంది? గొల్లి వాళ్ళకి తాగినాక పిచ్చి వస్తుంది. అందుకే నేను చెప్పేది కఠినంగా చంపాలి. అది మేము కోరుకునేది. అదే చట్టాలు అలా ఒప్పుకోకదమ్మా, మనం ఏం చేయడానికి కూడా. మళ్ళీ ఆ పాపం చంపితే చట్టాలు ఒప్పుకుంటా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ పాపం చంపేస్తే ఒప్పుకుంటారా? అంటే నిందితుని పట్టుకున్నారు, శిక్షించేది ఏం లేదు. పోలీసులు ఉన్నారు. ఆ మంచిగా చంపేస్తే ఆ తల్లి బాధ ఈ తల్లి బాధ సరిపోతాయి. మేము లేవు, మేము పని అత్తల గల్లీలో ఉంటాం. మేము పని పోయి పొద్దున 4 గంటలకు పోతే సాయంత్రం వస్తాం. మా అమ్మలో అదే చేస్తాడు. ఈయన ఇప్పుడు చంపేస్తే ఇంకొక భయం ఉంటదని మేము అంటున్నాం. మేము కోరుకునేది ఇదే. మేము ఉండేమంటాం, టీవీలో చూసి మమ్మల్ని చంపేస్తా అంటే ఆయన అంత పొడుచుడు గాడు కాదు, అంత పీకుడు గాడు ఏం కాదు. చంపేనికి తప్పే ఉంది మీరు మాట్లాడిన దాంట్లో. అదే మాకు తప్పేం లేదు కాబట్టి, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బెదిరుకొని చెప్పేస్తున్నాం. మేము తిన్నాం 4 గంటలకు ఇల్లులోకి పోతాం. మాకు అదే పని చేస్తారు. రేపటి ఇంకో కొడుకులు చూసి అది మేము చెప్పేది సార్ మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు. ఈ ఏరియా ఎట్లా ఉంటుందో, ఎట్లా పాడవుతుందో, ఎట్లా వస్తున్నారో తెలుస్తలేదు. 5-6 మందిని చంపేసారు. అది చూడని చెప్పేది. ఇది బానే ఉంటారమ్మా, ఎప్పుడు లేదు ఈ రోడ్డు అసలు ఇలాగా. ఇప్పుడే మరి మిస్టేక్. అడు మంచిగా వాళ్ళలో తిరిగినట్టు తిరిగి ఆ పిల్లల్ని కావాలని చేయిస్తాడు యాదవ. ఆ పిల్లల్ని చూసామమ్మా, మేము చూసాం. యాదవ వచ్చినోడిని అటు జనం అయిపోతాక అడిని చూసాం మేము. ఆడికి ఒక అక్క ఉందో, చెల్లి ఉందో, ఒక అమ్మ ఉందో, ఒక బాబు ఉన్నాడు. పనికిరాని బాబాడు. ఎలా ఉంటారమ్మా వాళ్ళ అమ్మ నాన్న? ఎలా ఉంటారు మరి? తల్లి మాత్రం మరి చూసిన వాళ్ళతో బాగానే మాట్లాడు. తండ్రి మట్టికి ఎవరితో మాట్లాడ్డా యాదవ, ఇంట్లోనే సత్తాడే. మరి పిల్లలకు భయం చెప్పడం ఏమో మరి బైరాగ్లా వదిలే కనీసం వదిలేసాడు ఊరి మీద. ఊరిని వదిలేస్తే కరెంట్ షార్ట్ పెట్టి సావదేం అంతే.
మరి చివరిగా అమ్మాయికి ఎలాంటి న్యాయం కావాలని ఆయన కోరుకుంటున్నారు? తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే అందరు చంపేస్తారు. వదిలేసేయండి, ఆడ ఎలా చంపాడో ఆయన ఇక్కడ చంపేస్తాం అందరం కలిసి. ఇంకంతే. దీంట్లో పోలీసులు చేస్తాం అదంతా వేస్ట్ అండి. మళ్ళీ ఆయన పోలీస్ స్టేషన్ లో చదివిచ్చి ఈ బాల విద్య అంట, గోంగూర విద్య అంట, ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఆయన ఇక్కడే చంపేయాలి. అది మాకు కావాల్సింది. నమస్తే అమ్మా. ఏం చెప్పలేదు సార్, ఏం చిన్నపిల్లగా ఎందుకు భయం? ఎందుకు భయం అంటే ఇక ఇక మాకు ఆడపిల్లలు మోపిల్లలు లేని బతుకు మాది. నాకు భర్త లేడు, యాక్సిడెంట్ లో చనిపోయిండు. మేమే బతకనికి వచ్చినాం, ఆమె బతకనికి వచ్చినా మేము బతకనికి వచ్చినాం సార్. ఇక మాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లగాడిని తోటి ఎంత మంది ఉన్నారో తెలియదు కదా మనకు కూడా. ఇంకా మరి ఇక ఆ పిల్లగాడు చేసిన ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళి మా అంటే సంవత్సరము ఒక 6 నెలలు 5 నెలలు ఉంచుతారు. ఆ తర్వాత వస్తాడు, బెయిల్ మీద వస్తాడో వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా వాడే ఏం చేయలేదు, నన్ను ఏం చేస్తాడు, ఇంకో ప్లాన్ కూడా నేర్చుకుంటాడు కదా సార్. ఇప్పుడు మీరు కూడా అబ్బాయిలే, ఇక మీకు కూడా తెలియదు ఏముంటుంది చెప్పు. కాకపోతే తప్పు చేసిండు, కానీ అంత ఘోరం చేసేది లేకుండే. చిన్న పాప కదా, నీకు డబ్బులే చేసేయాలని దొంగతనం ఉంది, అవే డబ్బులు తీసుకొని పోని ఉంటివి. ఆ పిల్లని ఓడి చంపితే నీకేమొచ్చింది? నీకు అక్క ఉంది, అమ్మ ఉంది, చెల్లి ఉంది, అందరు ఉన్నారు. తప్పు కదా. ఒక మనిషిని చంపడము, చిన్న పాప, ఆ పాప నీకు అడ్డుపడ్డదేమో, ఆ పాపని బయట దొబ్బని ఉంటివి చంపకుండా. ఎట్లా రాసుకొని లెటర్ రాసుకొని వచ్చిండు అంత ఘోరంగా. వాడు అంత ప్లాన్ల మీద వచ్చిండు. నువ్వు గంత చిన్న ప్లాన్ అన్ని ప్లాన్లు వేసుకున్నావే, మరి ఇంతలో భయం కదా సార్. మరి న్యాయం చేయాలి కదా సార్. పాపము మరి ఇక పాపం ఆ తల్లి మళ్ళా అంటదా? ఎవరికి ఇప్పుడు చిన్న పాప పోనీ నీకు దొంగతనం చేసే బుద్ధి ఉంది, ఆ పిల్లని చంపాలని నువ్వు ఎందుకు రాసుకున్నావు? ఆ గ్యాస్ లీక్ చేయాలని నీకు ఎవరు నేర్పిండ్రు? అది నీ బుద్ధి, ఎవరైనా వేరే చేసినావా? అది కూడా కొంచెం తెలుసుకోవాలి కదా సార్. ఇక్కడ శాస్త్రాలు అమ్మ నాన్న గానీ అబ్బాయి అమ్మ నాన్న చూసారు, మాట్లాడారా మీరు? సార్ ఆమె కూర్చుంటాయి సార్, ఇప్పుడైతే కనిపిస్తలేదు. ఒకసారి అంటే వెతకనికి వస్తే ఒకసారి రూమ్ అడిగితే కూడా ఇక్కడ లేవు అమ్మా అనేది. అంత పరిచయం అయితే లేరు, మంచిగా మాట్లాడతారు సార్. ఇక వాళ్ళు 5 సంవత్సరాలు చందు ఉన్నారంట సార్. మాకు పాపము వర్క్ వెళ్తారు పాపము. ఆమె ఏదో ఫస్ట్ జరిగింది సార్ పాపం. మేము 12 సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ బతకబట్టి. మేము 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బతకబట్టి. నా మొగడు చచ్చినప్పుడు నా పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నా. ఇదే గవర్నమెంట్ స్కూల్, ఈ పాప గవర్నమెంట్ చదువుతుంది. భయపడి జ్వరాలు వచ్చాయి సార్ మా పిల్లలకి. ఇంట్లో చూసి అంత భయపడి ఇంట్లో ఉండడానికి కూడా ఉంటలేరు, ఎంబడి వస్తుండ్రు. మరి ఏంది ఎట్లా భయపడుతుర్రు? ఏరియాలో మరి ఎలాంటి న్యాయం జరగాలి ఆమెకి కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగాల. నమస్తే అమ్మా. ఈ ఏరియాలో ఇప్పుడు నా పిల్లలను చూడటం కానీ బంధువులు కానీ ఎక్కడ ఉంటారు అసలు? అంటే మీ ఏరియాలో ఎంత క్రూరంగా ఒక చిన్నపిల్లగాడు ఒక చిన్న అమ్మాయిని చంపేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎలా చూడొచ్చు అంటే ఎట్లా చూసినా తప్పే. అమ్మాయికి ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి మనం ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు మరి మీ ద్వారా? చెప్తుంది కదా, పానకు పానమే అంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా చూసారా? ఆమెనే మాట్లాడుతా అంట. వీళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా చూసారా మీరు? వాళ్ళ అమ్మ నాన్న కూడా నేను చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అలాంటి ఎలాంటి శిక్ష ఇస్తే బెటర్ అంటారు? అలాంటి అబ్బాయిలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? చెప్తుంది కదా, పానం తీసేస్తేనే వాళ్ళకు తృప్తి ఉంటది అంటుందా అక్క. ఏరియాలో ఎలాంటి సంఘటనలు ఇప్పుడు జరిగినాయి? ఎప్పుడు జరగలేదు. మేము 20-30 ఏళ్ళు అయ్యొచ్చు కానీ ఎప్పుడు జరగలేదు ఎలాంటివి. నమస్తేనా? నమస్తే అన్న. ఈ చిన్నపిల్ల చంపేసిన తర్వాత ఎంఐ శాస్త్రాన్ని చంపిన వ్యక్తి 4 రోజుల తర్వాత దొరికాడు. ఆ చంపిన వ్యక్తి కూడా మైనర్ బాలుడు. 10వ తరగతి మైనర్ బాలుడు అయితే హత్య చేయాలని ఉందా అన్న? అదే 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు అంటే, క్రూరం గీరమే ఏం లేదన్న. వాడు మొత్తం ఈ వీడియోస్ ఇవన్నీ మూవీస్, హర్రర్ మూవీస్ అని అవి చూసి చెడిపోయింది అంతే. ఉండొద్దు నువ్వు, నేను బూతులు మాట్లాడినా అని చెప్పేసి నువ్వు కట్ చేయడం అవి కాకుండా మొత్తం మూసేది మొత్తం. అర్థమైందా? అట్లాంటి నాకు పాప ఉంది, మాకు ఇప్పుడిప్పుడే మాకు చిన్న పాప ఉంది. మేము ఇంకా ముందు ఎంత భయపడాల్సి వస్తుందో. ఇప్పటికే బయటికి రాకుండా ఉన్నారు మా లేడీస్. మా వాళ్ళు అయితే కొంతమంది అయితే వాటిని దొరికితే చంపేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందరూ. అది చిన్న పిల్లగాడైతే ఆ పిల్ల చిన్న పాప కదా అన్న. మరి అవును, ఎంత
10 years పాప ఏం చూసింది ఆమె ఫ్యూచర్ ఏం చూసింది అసలుకి పొడిచి ఆ పాపనైతే ఎట్లయితే చంపిండాడు వాడిని అట్లనే చంపాలి. అది ఇక్కడే ఇదే ప్లేస్ లో చంపాలి వాడిని, లేకపోతే నడవదు అది. వాడిని శిక్షించాలి, ఒక 4 రోజులు అక్కడ ఉంచుదాం, ఒక 4 రోజులు ఏడు ఉంచుదాం, ఒక వాడి వయసు వచ్చిన దాకా ఉంచి తర్వాత శిక్షిస్తాం అని చెప్పేసి ఈ పోలీసులు ఇవన్నీ చేయకుండా ఏం చేసినా గానీ వాడిని శిక్షించాలి కంపల్సరీ. అంటే ఎలాంటి శిక్షించే మన పబ్లిక్ లోనే పబ్లిక్ అప్ప చెప్తే పబ్లిక్ చూసుకుంటారు వాడిని. ఎందుకంటే అందరికి బేబీస్ ఉన్నారు అన్న, ఆ కన్న కడుపునే అందరు కన్న కడుపునే ఉన్నాయి అందరికి. కానీ ఉన్నా కొద్దిగా మనోడు అట్లా చేయటం అది కరెక్ట్ కాదు. 10th క్లాస్ బాబుకి అన్ని ఆలోచనలు వచ్చినాయి అంటే అది ఎట్లా అని చెప్పానా? దేన్ని చూసి అన్ని ఆలోచనలు చట్టానికి దేనికి చట్టం అన్న? అంటే సరే ఇంకొక ఈయన వదిలిపెడతావు, ఇప్పుడు రేపా ఎల్లుండి ఇంకొక పక్క ఇంటి అమ్మనే ఇంకొక అమ్మాయిని చంపుతారు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు చట్టమేనా? అట్లా ఒక 10-15 చేసుకుంటా పోతాడు. అవి వయసు వచ్చిన దాకా అవి చట్టాలేనాక. అంటే దీని అంత కారణం ఏదనుకోవచ్చు? సోషల్ మీడియా అనుకోవచ్చు మనం. సోషల్ మీడియా గురించి మేము తక్కువ మాట్లాడాం, ఎందుకంటే సోషల్ మీడియా గురించి ఎన్నో చూస్తున్నాం. అర్థమైందా? వాడు చూసే అలవాటు కరెక్ట్ కాదు. అది వాళ్ళ పేరెంట్స్ కి ఎట్లుండాలి, కరెక్ట్ గా మంచిగా ఉండాలి, చూసుకోవాలి. పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అయ్యి అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అది మరి కేవలం సోషల్ మీడియా వల్ల ఇలా అవుతున్నారు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు. తల్లిదండ్రులు తప్పే ఉన్నదంటారా దీంట్లో? మరి తల్లిదండ్రులు గ్యారంటీగా తల్లిదండ్రులు తప్పన్నారు. ఏ విషయంలో అంటారు? ఏ విషయంలో? ఏమైనా కొనియటం అది కాదు. మొబైల్ ఉన్నప్పుడు కొడుకు ఏం చూస్తుండు, బిడ్డ ఏం చూస్తుంది అవన్నీ చెప్పేసి ఆలోచించాలి కొంచెం. మనకి ఈ రోజుల గురించి ఇవన్నీ తెలియకుండా ఇవన్నీ చేయకుండా ఎట్లా చూస్తున్నారు అన్న వాళ్ళు పేరెంట్స్ అన్నట్టు. వాడు అదే వాళ్ళు ముందు కంట్రోల్ చేసినట్టయితే ఇంతవాటికి ఆ పాప బతుకుండేది, ఇంతమంది ఇంత నుంచొని ఇట్లా షో అప్ చేయకుండా ఉంటుంది. ఓకే, కేవలం దేని వల్ల అంటారు ఇదంతా? కేవలం దేని వల్ల కాదు, వాడు అమౌంట్ గురించి మనీ గురించి కొంచెం ఆశపడ్డాడు కాబట్టి. అంత వయసులో 10వ తరగతి వయసులో అంత డబ్బు ఏమవసరం ఉంది ఆ అబ్బాయికి అంటారు? అది వాడికి ఏ అవసరం ఉందో ఏమో మనకే తెలియదు అన్న, కానీ వాడు చేసింది మాత్రం 100% తప్పు. ఈ జనరేషన్ పేరెంట్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు పిల్లగాళ్ళ గురించి? ఎలా ఉంటే బెటర్ అంటారు? కొంచెం క్రైమ్ వీడియోస్ అవి చూడకూడదు, చూసేటప్పుడు ఉంటే మీరే మీ కొడుకులను చంపే అని చెప్పేసి చెబుతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అక్క. చెప్పండి. ఈ అబ్బాయి చిన్నపిల్లగాడు 10వ తరగతి అబ్బాయి చిన్నపిల్లని చంపేయడం జరిగింది. ఈ సంఘటన ఎలా చూసుకోవచ్చు మనం దీన్ని ఇక్కడ? ఇప్పుడు ఎవరికి నమ్మబుద్ధి వేయట్లేదండి ఆ అబ్బాయి అట్లా చేశాడంటే. ఇప్పుడు ఎవరికి నమ్మబుద్ధి వేయట్లేదు. అంత చిన్న పిల్లోడు ఇట్లా చేశాడంటే ఎవరు నమ్మరు. అంటే అంత ఆలోచించి అంత కఠినంగా అమ్మాయిని దారుణంగా చంపేశాడు. ఆ అమ్మాయిని ఆ లెటర్ రాసుకోవడం విధానం కానీ ఇవి కానీ జరిగినాయి కదా, మనం ఎలా చూసుకోవచ్చు? మరి వెనక ఎవరన్నా ఉన్నారా, ఒక్కడే చేశాడా? ఏమన్నీ మనకు తెలియదండి, వెనక ఎవరున్నారా ఏమనేది మనకు తెలియదు. మరి అసలు ఆ అబ్బాయి అట్లా చేశాడంటే అసలు నమ్మబుద్ధి ఇట్లా అంత చిన్న పిల్లోడు చేశారంటే ఎవ్వరు నమ్మరు. ఎప్పుడైనా చూసారా అబ్బాయి గల్లీలో? ఈ గల్లీలో ఆడతాడు. ఎలా ఉంటాడు అమ్మా అబ్బాయి? ప్రవర్తన ఎలా ఉంటది? బానే ఉంటాడండి, బానే మంచిగానే ఉంటాడు, మంచిగానే ఆడుతాడు పిల్లలందరితో. మీతో మాట్లాడే ఎప్పుడన్నా మీరు మాట్లాడగా అబ్బాయి ఎప్పుడన్నా జరిగింది? అంటే గల్లీల్లో అందరితోని మాట్లాడుతారు కదా పిల్లలు అన్నాక, ఇంకా ఆడుకునేటప్పుడు అట్లా మాట్లాడుతారు. చిన్న పిల్లలతో గొడవలు పెట్టుకోవడం కానీ అబ్బాయి ఎప్పుడైనా గమనించారా? ఆహా లేదండి, అలాంటి ఏమీ లేదు. ఎప్పుడు కూడా. అమ్మ నాన్న ఎలా ఉంటారండి? అబ్బాయి అమ్మ నాన్న ఎలా ఉంటారు అసలు? వాళ్ళు కూడా బానే ఉంటారు. వాళ్ళ నాన్న కొంచెం మంచిగా ఉంటాడు అన్నారు. ఏమో అవన్నీ మాకు తెలియదు. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా మాట్లాడారు? ఫ్యామిలీతో ఎప్పుడైనా మాట్లాడారు? ఎప్పుడు ఆడలేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకే నమ్మబుద్ధి వేయట్లేదు. అంటే అమ్మాయికి ఎలా న్యాయం జరిగితే అమ్మాయి మనసు ఎందుకు ఉంటుందా, ఆత్మ అనేది మనం ఏ విధంగా చూడొచ్చు? ఎలాగంటే అది మరి ఇప్పుడు చెప్తున్నారు కదా మరి జనాలు చాలా మంది అంటున్నారు మేము చంపేస్తాం, అది రకాల అదే కరెక్ట్ అంటారు. పోలీసులు కస్టడీలో ఉండి కోర్టులో మంచిగా మారడం కరెక్ట్ అంటారు? అబ్బాయి అంటే చిన్న పిల్లోడు కదా, ఇంకా మరి చూసి వాళ్ళే చేస్తారు కదా. ఎప్పుడన్నా శాస్త్ర అమ్మ నాన్న గారు ఎప్పుడన్నా ఇటు మాట్లాడారు ఎప్పుడన్నా? మాకు అసలు వాళ్ళకి తెలియదండి. మాకు ఆ పెద్ద ఆ ఫ్లోర్ లో అసలు రూమ్ ఉందనేది కూడా మాకు తెలియదు. థ్యాంక్ యూ. శాస్త్ర చనిపోయిన అంటే ఆ ఏరియాకి సంబంధించిన అక్కడ ఒక అబ్బాయి కూడా చిన్నపిల్లగాడు చంపేశాడు కాబట్టి అక్కడ ఉన్న యూత్ ఉన్నారు. ఒకసారి మాట ప్రయత్నం ఒకసారి అంటే ఆ చిన్నపిల్లగాడు చూసి ఉంటారు, ఆడుకున్నప్పుడు ఎక్కడైనా చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఒకసారి అడిగే ప్రయత్నం మనం ఒకసారి. నమస్తే అన్న. అన్న ఈ ఏరియాలో ఉంటారా మీరు? ఆ అబ్బాయిని ఎప్పుడు చూడటం కానీ ఇప్పుడు ఆడుకునేటప్పుడు మీరు? నేను ఎప్పుడు చూడలే, అంటే నీ బిల్డింగ్ కూడా మా రిలేటివ్స్ వాళ్ళది. సో ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి అయితే నేను మొన్న అతను దొరికిందని తెలిసినాక అతను చూసిన అతను ఎవరు ఏంది అని చెప్పి. అతను ఎవరో కాదు, మా లైక్ రోసెస్ స్కూల్లో తెలుగు టీచర్ అని ఒక ఆమె ఉంటుండే. సో వాళ్ళ సన్మాని ఏదో తెలిసిన వాళ్ళు ఇట్లుంటుండే. తెలుగు టీచర్ వాళ్ళ
సన్నా అని ఇట్లా నార్మల్ గా నాకైతే ఒకటి తెలిసింది. అంటే అది ఆయననో కాదో నాకు క్లియర్ గా క్లారిటీ లేదు. సో ఇంకా దాన్ని బట్టి నేను టీచర్ ఎలా ఉంటారు ప్రవర్తన, మీ టీచర్ ప్రవర్తన అంటే టీచర్ అంటే పర్టికులర్ గా టీచర్ అని నేను చెప్పాను. నాకు అది తెలిసింది అంతే, ఇట్లా ఉంటాడు ఇట్లా అతను వాళ్ళ కొడుకు అని చెప్పి నాకైతే ఇట్లా టాక్స్ వచ్చిండే. అంతే పర్టికులర్ గా నాకు ఆయన అతనే వాళ్ళే అని చెప్పి నాకు తెలియదు. సో నిన్న న్యూస్ లో నేను న్యూస్ లో చూసిన అది కూడా అతని ఫోటో అది రాసుకున్న పేపర్. అంత చిన్న వయసులో అంత అమౌంట్ గానీ ఆ పిల్లని చాలా దారుణంగా కఠినంగా అసలు ఆ మనిషి ఎలా వచ్చింది అన్నది కూడా తెలియకుండా అన్ని పోట్లు పొడిచి గొంతు మీద కానీ కడుపులో చాలా చాలా దారుణంగా చేశాడు. అంత చిన్న వయసులో ఆలోచించే అవసరం ఏమొచ్చింది అంటారు? దీనికి కేవలం సోషల్ మీడియా కారణం అనుకోవచ్చా మనం? సోషల్ మీడియా అంటే ఉండొచ్చు దాన్ని కూడా. ఇంకా అతని మైండ్ డైవర్షన్ గానీ అతని మెంటాలిటీ గానీ ఎట్లా ఉండేది ఆయనకే తెలియాలి. అసలు ఆయన ఏమనుకొని చేసిండు, ఏం చేద్దాం అనుకొని చేసిండు ఇంకా ఆయనకే తెలియాలి. అంటే వాడు ఇప్పుడే అంత క్రిమినల్ మైండెడ్ గా ఆలోచిస్తుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి వాడు ఇంకెంత లోపల ఇంకెంత నాలెడ్జ్ ఉంది క్రిమినల్ క్రైమ్ మీద అని చెప్పి. అయితే ఈ ఏరియాకి ఒక పేరుంది, గంజాయి తాగి చాలా మంది నైట్ పూట స్పీడ్ గా బైకులు తోలుతా ఉంటారంట, ర్యాష్గా వెళ్తా ఉంటారంట, బైకులు దొంగతనాలు జరుగుతాయి ఉంటాయంట. యూత్ గా మీరేం చెప్తారు దీని గురించి? బైకులు దొంగతనం అయితే అవును, ఇక్కడ 2-3 times అయితే న్యూస్ వచ్చింది. కానీ ఆ గంజాయి ఏమో మనకి అంత టచ్ ఉండదు, అంత మనం చెయ్యము. పర్టికులర్ గా నాకు తెలియదు. ఈ నైట్ పూట అంటే ఇక్కడ అక్కడిక్కడ ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఏదో ఒక స్పాట్స్ అని ఉంటది, అది మెయింటైన్ చేస్తారు. మొత్తం వాళ్ళు ఒక 10 to 20 members నిల్చొని ఒకటే దగ్గర గొడవలు చేస్తుంటారు. అది న్యూసెన్స్ జరుగుతూ ఉంటది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మీరు ఏం చెప్తారు? ఎలా ఏం జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేయడం న్యాయం జరిగింది? అరెస్ట్ చేసే న్యాయం అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఎంతైనా వాడు లోపలికి వెళ్ళాక వాడితో పాటు వాడిలాంటి ఇంకోటి ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి నేను ఇట్లా చేసిన చెలో అదని చెప్పి వాడు ఇంకా లోపల ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మారే ఛాన్సెస్ అయితే ఉండవు వాడికి లోపల. ఒకవేళ బయటకు వచ్చాక కూడా అరే నేను జైలుకి వెళ్ళేసి వచ్చిన అన్న కేటగిరీలో వాడు ఉంటాడు, అంత తప్ప నేను తప్పు చేసిన అన్న కేటగిరీలో వాడు ఉంటాడు. ఓకే, చూసారు కదా, ఇంకొక మంది ఉన్నారు, వాళ్ళతో మళ్ళీ ప్రయత్నిద్దాం ఒకసారి. హాయ్ బ్రో, చెప్పు బ్రో. కాదు బ్రో, 2 నిమిషాలు మాట్లాడండి. యూత్ గా మాట్లాడకపోతే ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం అంటే యూత్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంది చాలా మంది అంటున్నారు. సో అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని, ఒకసారి మాట్లాడే ప్రయత్నం బ్రో. మాట్లాడరా, ఎవరో మాట్లాడరా, మీరు మాట్లాడరా బ్రో? ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు మాకు. మీ ఏరియాలో సంఘటన జరిగినా కూడా మీరు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? మేము ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం అంటే అసలు అదేంటో కూడా తెలియదు. తెలిసిన తర్వాత ఏమనుకున్నారు మరి? నిన్నే తెలిసింది. సోమవారం జరిగిన హత్య మీకు తెలిసింది గురువారం అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు దీని గురించి? అంటే ఏం జరిగిన అవసరం లేదని, మనకు అవసరం లేదు మనం చూసుకున్నాం, మనకు అవసరం లేదని అయితే నేను అనలేదు కదా అన్న. ఆర్డర్ చేస్తా, అన్ని టైం ఉండదు నాకు, బిజీ ఉంటా. ఇప్పుడు కూడా నేను రమ్మన్నాడని వచ్చా. ఓకే, అంత చిన్నపిల్లగాడు ఎప్పుడైనా చూసారు? ఆ పిల్లగాడు చూసారా మీరు? గమనించారు? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉంటారు. అంత చిన్నపిల్లగాడు అంత ఆలోచించినప్పుడు, అంత క్రూరంగా చంపినప్పుడు కేవలం సోషల్ మీడియా అనుకోవచ్చు, తల్లిదండ్రులు తప్పు అనుకోవచ్చు మనం? తల్లిదండ్రులు చెప్పాల పెంపకం చూసుకోవాలో, లేకపోతే మనం ఏం చెప్పలేము అన్న. వాళ్ళ ఇంట్లో అయితే మనం ఉన్నాం కదా. అంటే చాలా మంది ఏమన్నారంటే ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా, ఫోన్ నొక్కుతున్నాడు, ఏం చూస్తున్నాడో చూడాలని అంటున్నారు చాలా మంది. స్కూల్కి వెళ్ళా అంటే ఆడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా లేదో మనం చెప్పలేం కదా. ఓకే, ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటది అంటున్నారు. అన్న మా స్కూల్ ఎందుకైతే స్మార్ట్ కెనడే అన్న. మీ స్కూల్ ఏ అంటున్నారు వాళ్ళంతా? ఈయనకి అడిగాను అన్న, మాట్లాడండి అన్న, అసలు ఏం జరిగింది అన్న? అన్న ఒకసారి అన్న, మీరు కూడా తెలిసిన సమాచారం ప్రకారం. నమస్తే అండి, మీరు ఎక్కడ ఉంటారు? ఈ కుక్కట్పల్లి ఏరియాలో? ఇక్కడ నేను చూడడానికి వచ్చాను. నేను అదే ఈ సిచ్యువేషన్ అయిందని తెలిసి. మీరు అసలు ఉండే సురారం కాలనీ జీడిమెట్లు. ఓహో, అంత ఇప్పుడే వచ్చాను నేను, చూద్దామని వచ్చాను. ఇట్లా జరిగింది కదా ఈ అమ్మాయికి, చిన్న అమ్మాయి, ఆడు కూడా చిన్న వయసుడే. అవును, అని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఎవరో తెలుసు, వీళ్ళు ఫ్రెండ్సే వాళ్ళంతా. కానీ అలా చేయడము అలా చాలా తప్పది. ఆ అమ్మాయిని డబ్బులు తీసుకున్నాడు కానీ చంపకూడదు అట్లా. మెయిన్ ఏంటంటే తప్పు చేసింది చంపేయడం అనేది చాలా రాంగ్. అంత చిన్న వయసులో అంత క్రూరంగా, అంత కఠినంగా ఎలా ఆలోచించారంటారు? దేని వల్ల ఈ ప్రభావం అంటారు? మెయిన్ ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు అలా ప్రొటెక్షన్ లేక, సరిగ్గా ప్రాపర్ ప్లానింగ్ లేదు. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. ఏదో ఉన్నాడు, చదువుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు అని అంతే తప్ప ఏం చేస్తున్నాడు మా అబ్బాయి, ఎలాంటి పనులు చేస్తున్నాడు ఏంటి పట్టించుకోని పరిస్థితి అయిపోయింది. ఇష్టం అయిపోయింది. వాడు మొబైల్ ఇవ్వడము, ఆడుకోవడము, ఏం చేస్తున్నాడు, ఎవరికి కాల్ చేస్తున్నాడు, ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఎవరు వెనకాల పడుతున్నాడు అనేది తెలియదు. కానీ అలా చేయడం అనేది తప్పు.
ఆ స్కూల్ కూడా వేస్ట్ అండి. అది వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ ఏంటంటే ఆ అబ్బాయి అలా అవడానికి కారణం స్కూల్ వల్లే ఆడు అలా తయారయ్యాడు. స్కూల్లో టీచర్స్ మనకి పాఠాలు నేర్పుతారు, చాలా విద్యను నేర్పుతారు, విజ్ఞానాన్ని నేర్పుతుంటారు. మీరేమో ఆ అబ్బాయి ఇలా కారణం అంటారు. ఎందుకు అంటే ఏ విషయంలో చెప్తున్నారు మీరు? వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఎవరు గానీ మెయిన్ థింగ్ ఏంటంటే వాడు జరిగిన ప్రాపర్ అండి అది. వాడు వాతావరణం, వాడు పెరిగిన వాతావరణం, వాడు నేర్చుకున్న కేటగిరీ అంతే, వాడు వే ఆఫ్ థింకింగ్ అంతే. అది వాడు అలా తయారైపోవడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అన్న అయ్యి ఉండొచ్చు, స్కూల్ అన్న అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు. కానీ అమ్మాయిని అలా చంపడం అనేది చాలా రాంగ్. అది అలా చేయకూడదు. వాళ్ళు తెలిసిన వాళ్ళే, బయట వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు, తెలిసిన వాళ్ళకి అలా చేయడము. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంటే అలా అమ్మాయి బర్త్డే ఉందంటే బర్త్డే కూడా వెళ్ళేవాడు. ఫోటోలు కూడా అలా ఫోటోలు కూడా ఉన్నాయి, చూసాం మేము మీడియాలో. అలా చేయడం అనేది చాలా రాంగ్. అది అంటే స్కూల్ కూడా సరైన స్కూల్ అయితే వాళ్ళు సరిగ్గా బేసిక్స్ అవన్నీ బాగుంటాయి. వాళ్ళ స్కూలే సరిగ్గా లేదండి, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాడు అలా ఏంటంటే వాడు పెరిగిన వాతావరణం అలాంటిది. చిన్న వయసులోనే అంత పెద్ద పని చేశాడు, మర్డర్ చేశాడంటే ఒక ప్లాన్ కూడా రాసుకున్నాడు, స్కెచ్ చేశాడు. ప్లానింగ్ రాసుకున్నాడు, స్కెచ్ చేశాడు. ఏ పని తర్వాత ఏ పని చేయాలి, గ్యాస్ కట్టర్ తోటి గ్యాస్ ఎలా లీక్ చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు అంతా. అవును. తన అమ్మాయిని అంత దారుణంగా చంపేయడం అనేది చాలా తప్పు. వాడిని విడుదల చేయకూడదు. మెయిన్ ఏంటంటే ఉంచేయాలి జైల్లోనే. అంతకుని 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నారు తల్లిదండ్రి. ఆ 4 రోజుల తల్లిదండ్రికి ఒక్క విషయం కూడా తెలియదు అంటారా? తెలియదండి. ఆడు ఏం చేశాడనేది వాళ్ళకి తెలియదు. ఏంటంటే చంపేశాడు, బయటకు వచ్చాడు, 4 రోజులు స్కూల్ కూడా వెళ్ళాడంట. వెళ్ళాడు కానీ తెలియదు ఎవరికి, వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు ఎవరికి. తెలియకపోవడమే ఆడు ఫ్రీగా ఉన్నాడు, ఏం కాదులే అనుకున్నాడు. కానీ ఆయన సాఫ్ట్వేర్ చెప్పడం వల్ల తెలిసిపోయింది అది. అది కేవలం సోషల్ మీడియా, ఈ ఫోన్స్ వల్లనే ఇలా తయారవుతున్నది, ఈ ప్రభావం చూపిస్తుంటారా? మెయిన్ సోషల్ మీడియానే. మూవీస్ ఒకటి, హర్రర్ మూవీస్ ఒకటి, ఎంత మాస్ మూవీస్ ఉంటాయి కదా, కొంచెం హర్రర్ మూవీస్, ఈ మాస్ కేటగిరీ మూవీస్ ఉంటాయి కదా, వాటి వల్లే వీళ్ళు తయారవుతారు. అలా మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు అబ్బాయిని అరెస్ట్ చేశారు. చాలా మంది అరెస్ట్ చేయడం కాదు, చంపేయాలి, న్యాయం జరగాలంటే ఎలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, భయం పెట్టాలని చంపేయాలంటారు. మరి ఏ విధంగా చూడొచ్చు మనం? చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ సరిపోతాయి అంటారు? ఏ విధంగా చూడొచ్చు? అది ఒక న్యాయస్థానానికి సంబంధించిందండి. చంపేస్తారా లేదా పోలీస్ స్టేషన్ లో పెడతారా అనేది తెలియదు మనకి. అని ఏది చేసినా బెస్టే, కానీ ఫస్ట్ అయితే విడుదల చేయకూడదు. బాల శిక్షణ కార్మికులు వేస్తే ఆ అబ్బాయి మారతారు అనుకుంటారా, ఇంకా దారుణంగా తయారవుతారా అవకాశం ఉందంటారా? ఏమనండి, ఒక అమ్మాయిని చంపేశాడు కదా, చంపేసాడు అనేది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఏంటంటే వాడు ఫ్రీగా ఉంటాడు, ఒకవేళ బయటకు వచ్చేసినా కానీ ఫ్రీగానే ఉంటాడు. ఏంటంటే ఉంటే జైల్లోనే ఉంచేయాలి కొన్ని సంవత్సరాలు. జైలు శిక్ష అనేది తెలియాలి, ఎందుకు నేను చేశాను, ఇలాంటి పని చేయకూడదు కదా అని తెలియాలి కొంచెం. ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అబ్బాయి అమ్మ నాన్నకి? వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటంటేనండి, మీ అబ్బాయి ఏం చేశాడు అనేది మీరు గ్రహించాలి. అబ్బాయి చదువుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మొబైల్స్ ఏం చేస్తున్నాడు, మొబైల్లో ఏం పని చేస్తున్నాడు, అలా ఎలా ఉన్నాడు, మా అబ్బాయి పద్ధతి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఏం పట్టించుకోలేదు కాబట్టి వాడు అలా తయారయ్యాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.